కాబట్టి మీరు కూడా మీ ఫస్ట్ కోస్టార్ దట్ ఈస్ అనుపమకి కాల్ చేసి ద సేమ్ డైలాగ్ మూవీ నేమ్ చెప్పాలి. నా ఫోన్ మీ ఫోన్ ఇక్కడే ఉంది, మీ ఫోన్ ఇక్కడే ఉంది. మర్చిపోయాను. పోనీ మంజుష గారు ఫోన్ వచ్చే గ్యాప్ లో క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, పోదాం పదండి. ఇంకా నా ఫోన్ తీసుకుని చేయండి అన్న పని. సో మంజుష గారు, కెన్ ఐ ఆస్క్? Yes, ఫోన్ please, వచ్చే please గ్యాప్ లో. proceed. సో ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ ఆశిష్ గారు అండ్ వైష్ణవ్ గారు ఇద్దరికి. సో ఫస్ట్ మిమ్మల్ని అడుగుతా. సో ట్రైలర్లో టీజర్ స్టార్టింగ్ వచ్చినప్పుడు దెయ్యంతో లవ్వే కాదు రొమాన్స్ కూడా ఉంటుంది అని మెన్షన్ చేశారు కదా. టీజర్ ఫస్ట్ వచ్చినప్పుడు దెయ్యంతో రొమాన్స్ అని కూడా మెన్షన్ చేశారు కదా. సో ఇట్స్ ఎ ఇంపాసిబుల్ థింగ్, బట్ మీకు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏ క్వశ్చన్ రేజ్ అయ్యింది? నేను అదే సార్కి చెప్పినట్టు ఫస్ట్ బాగుంది, కానీ బాగున్న ప్రతిదీ స్క్రీన్ మీద అదే రెప్లికేట్ అవుతుందని లేదు కదా. సో ఫస్ట్ నేననే కాదు, ఈ కథ రాసిన అతనికి కూడా డౌటే ఉండే. సో అది 15 days షూట్ చేశాక స్క్రీన్ మీద చూసుకొని నమ్మకం వచ్చింది కాబట్టి చేసాం. ఫస్ట్ ఎనీ సిచ్యువేషన్ మిమ్మల్ని హాంట్ చేసిందా ఆఫ్టర్ లవ్ మీ ఇఫ్ యూ డేర్? అంటే హాన్ చేయలేదు, నేను కూడా ఆ మూవీలో లవ్లో పడిపోయా. ఓకే, సూపర్. సో అండ్ మీరు వైష్ణవ్ అన్నారు కదా, చెప్పొచ్చా? సరే, ఎట్లా 25th రీజన్ చెప్పేస్తా. అదేంటి మీరు అన్నారు కదా రొమాన్స్, డ్యూయట్ సాంగే ఉంది దయ్యంతో. ఓ సూపర్. సో వైష్ణవి గారు, ఒక్కటే క్వశ్చన్ అనుకున్నా, సరే. సో మీరు అంటే లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ సూపర్గా ఇస్తారు. అంటే లైక్ అగ్రెసివ్ కావచ్చు, రొమాంటిక్ కావచ్చు, లవ్ కావచ్చు. మీకు అవకాశం వస్తే యాంటోగనిస్ట్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ని రీక్రియేట్ చేయాలనుకుంటారు ఆల్రెడీ ఇండస్ట్రీలో వచ్చినవి? First of all, thank you so much. యా, నరసింహ రమ్య, మన రమ్యకృష్ణ గారి నీలాంబరి క్యారెక్టర్ కానీ ఆర్ 1 minute. ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక్క నిమిషం. డైరెక్టర్. ఆడియన్స్ హలో నుంచి, సార్, yeah. మై నేమ్ ఈస్ హర్షల్. ట్రైలర్ చూసినప్పుడు హిందీ మూవీ వచ్చింది కదా, బ్లాక్ బస్టర్ హిట్ అయింది స్త్రీ అని. సో అందులో కూడా హీరో లవ్స్ టు ది గోస్ట్. సో ఆర్ యూ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ మూవీ స్టోరీ ఆర్ సంథింగ్ ఈస్ సిమిలర్ టు దట్ మూవీ ఇన్ దిస్ మూవీ ఆల్సో? No sir, actually what I was inspired from Shivpurana. There is a section, ఇప్పుడు చెప్తే మీరు ఎలా చదివి నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకుంటారు. బేసికలీ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ Shivpurana between Shiva and Parvati. Yeah. Shall I ask you to do one dare, sir? Me, Since sir. media is asking, Yes, I sir. wanted to ask you one dare. Yes sir. It's an answer, not a dare. According to you, who is the better actor in both of them? Vaishnavi or Ashish? Anupama, I'm on a stage. So the anchor asked me first మీ co-star కి ఫోన్ చేసి లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని మీ టైటిల్ చెప్పమన్నారు. సో కెన్ యూ ప్లీజ్ టెల్ లవ్ మీ ఇఫ్ యూ డేర్? Love me if you dare. ఓకే, నీ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారు ఇక్కడ, హాయ్ కూడా చెప్పేసేవాళ్ళు. Hey, hi guys. Sure. అదే ఫస్ట్ ఇదండి హాయ్ అని, దాని తర్వాత Hello. You're promoting all the very best for your film. థ్యాంక్ యూ I సో expected to మచ్. watch the film. I know it's a crazy film. It's a very experimental film, and all the very best, Ashu. థ్యాంక్ యూ I'll watch it. సీ యూ, థ్యాంక్ యూ సో ఆశీష్, మీరు స్పీకర్ ఆన్ చేసి Bye. కాదు స్టేజ్ మీద ఉన్నామని మీరు చెప్తున్నారు, ఆమెమో స్పీకర్ ఆన్ చేశానని ముందే చెప్తున్నారు. ఇంక డేర్ ఏముంటుంది? మీరు స్టేజ్ మీద ఉన్నారని చెప్తున్నారు, ఆమెమో స్పీకర్ ఆన్ చేశానని చెప్తున్నారు వైష్ణవి. వాళ్ళు సో సినిమాలో చేయలేదు కదా, మళ్ళీ నేను ఎందుకు చెప్పాలి అంటే బాగోదేమో అని ముందే చెప్పాను. అంటే బట్ అనుపమకు కూడా ఈ స్క్రిప్ట్ తెలుసు. అనుపమ గారికి స్క్రిప్ట్ ఇన్ అండ్ అవుట్ తెలుసండి. షీ నోస్ ఇట్. గోస్ట్ ఆమెనా, అనుపమేనా? అయ్యో, ఎలా గెస్ చేశారు సార్ మీరు? స్క్రిప్ట్ చెప్పారన్నారు కదా. నాకు అన్ని హ్యాపీగా ఆన్సర్ వైష్ణవి గారు, ఆన్సర్ రాలేదా? నా ఆన్సర్ రాలేదు. ఎనీ యాంటోగనిస్ట్ క్యారెక్టర్ రీక్రియేషన్? రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ గారు నేనే ఇచ్చినట్టున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ద హోల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి అంటే నార్మల్గా మీ ఏజ్ గ్రూప్ అందరూ కూడా లవ్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ మోర్ సో ది పబ్లిక్ ఆల్సో ఆర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ సచ్ ఫిల్మ్స్. బట్ దీంట్లో దెయ్యాన్ని ప్రేమించడం గట్ట ఈ సర్రియలిజం ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇందాక డైరెక్టర్ చెప్పినట్టుగా
అది అంటే ఆడియన్స్కి రీచబుల్ కంటెంట్ అని అనిపించిందా నీకు? సార్ అంటే నాకు నరేట్ చేసినప్పుడు డెఫినెట్గా మా అందరిలో ఆ డౌట్ ఉండే ఆడియన్స్కి ఎలా రీచ్ అవుద్దని. వన్స్ మేము ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఆ 404 అనే సెటప్లో స్టార్ట్ చేసాము. ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఆ హారర్ ఫీల్స్ ఉన్నాయో 15 days షూట్ చేసాము. షూట్ చేశాక ఇది జనాలకి రీచ్ అవుద్ది. అప్పుడు దాకా ఐ వాస్ లైక్ ఓ అంటే బాగుంది, వినడానికి బాగుంది రొమాన్స్ విత్ గోస్ట్ ఆర్ గోస్ట్ని లవ్ చేయడం అనేది. బట్ ఎక్కడో నరేట్ చేసినప్పుడు మాకు కూడా చిన్న అంటే మాకంటే అందరికీ డౌట్ ఉండే అంటే ఎగ్జిక్యూట్ చేసి చూసినప్పుడు స్క్రీన్ మీద అంటే హౌ పీపుల్ విల్ టేక్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్. సో అది చూసుకున్నాక వి వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యా ఇది ఒక లవ్ స్టోరీ లాగా చూస్తారు కానీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, ఒక హారర్ లవ్ స్టోరీ లాగా చూస్తారు. కానీ ఒక్కసారి మీరు సినిమా ఫ్లోలో స్టార్ట్ చేశాక ఓ ఇదేంటి దయ్యంతో లవ్ ఇదంతా అదంతా మర్చిపోతారని మాకు అనిపించింది. 25th మీరు అది చూశాక మీరు చెప్తే ఐ థింక్ విల్ ఫీల్ గుడ్. అంటే ఓకే, మీరు కన్విన్స్ అయ్యారు కాబట్టి చేశారు Yeah. సినిమా. కానీ బట్ ది కాన్సెప్ట్ ఆఫ్ హారర్ ఇంటూ ఏ లవ్ స్టోరీ ఈజ్ ఆల్వేజ్ ఎ రిస్కీ జోన్. యా దాన్ని ఎట్లా హౌ కుడ్ యూ అడాప్ట్ యువర్ సెల్ఫ్ టు దట్ క్యారెక్టర్? అంటే ఒక అమ్మాయిని ప్రేమించడం వేరు, నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ యు ఆర్ లవింగ్ ఏ డెవిల్, ఆ ఫీలింగ్ వేరు కదా. ఒక యాక్టర్గా నిన్ను నువ్వు ఎట్లాగ అడాప్ట్ చేసుకున్నావు? సార్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేయడం అనేది ప్రతి యాక్టర్ ప్రతి సినిమాలో చేసిందే. సో నేను ఫస్ట్ ఏం చేయాలి అనుకున్నప్పుడు నేను కొన్ని హారర్ ఫిల్మ్స్ చూశాను, కొరియన్ లవ్ స్టోరీ హారర్ డ్రామాస్. ఓకే, చూసినప్పుడు వాటి మేకింగ్స్ చూశాను నేను. మేకింగ్స్ చూసినప్పుడు ద వే దట్ యాక్టర్ ఎలా ఓన్ చేసుకున్నాడు అంటే హీ ఫెల్ట్ ఆమె దయ్యం కాదు అసలు, మీకు ఆడియన్కి ఆమె దయ్యం, బట్ నా క్యారెక్టర్కి ఆమె ఒక సోల్, ఆమె నా లవ్ ఆమె. సో నేను ఆమెను దయ్యంలా చూడట్లేదు, మీరు యాజ్ ఎ ఆడియన్ ఆమెను దయ్యంలా చూస్తున్నారు. కానీ నేను ఒక డైలాగ్ ఉంటుంది, సరే చెప్పొచ్చులే తెలియదు. మనం నార్మల్గా మీ ఇంటికి వెళ్తే మీ వైఫ్ని తిన్నావా బాగున్నావా అని అడుగుతాం, అంటే ఎలా ఉన్నావు ఆల్ గుడ్ ఈవినింగ్ వెళ్ళగా. నేను ఈ సినిమాలో వెళ్ళి దయ్యంతో అసలు తిన్నావా ఈరోజు ఏమన్నా నువ్వు పొద్దున్న నుంచి ఇవన్నీ అడుగుతూ ఉంటాను. సో ఐ ఫర్గాట్ షీ ఈజ్ అ గోస్ట్, ఐఎమ్ లవింగ్ అ ట్రూలీ, ఆమె గురించి తెలుసుకోవాలని. సో నేను యాజ్ ఎ క్యారెక్టర్ ప్రిపేర్ అయినప్పుడు నేను ఆమె దయ్యమని మర్చిపోయాను. నా బ్రెయిన్లో ఆమె దయ్యమని లేదు, ఆమె ఒక అమ్మాయి చనిపోయింది, అదొకటి పెట్టుకొని ఐ డిడ్ మై వర్క్. అండ్ అరుణ్ హెల్ప్ మీ ఏ లాట్ డైలాగ్ అప్పుడు కానీ, బ్రో నీ బ్రెయిన్లో ఇప్పుడు ఏంటంటే ఆమె దయ్యం కాదు, ఆమె మీ అమ్మాయి, నువ్వు లవ్ చేసిన అమ్మాయి, ఒకసారి ఆలోచించు నువ్వెలా మాట్లాడుతావు, లేకపోతే నీకు ఒక అమ్మాయి అంటే ఇష్టం, ఆమెతో ఎలా ఉంటావు నువ్వు, ఆమె గురించి ఇప్పుడు మనకి ఒక అమ్మాయి ఆల్రెడీ పడలేదు, మనకి బేసికలీ పడేయాలి అన్నప్పుడు మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. సో నేను అదే ప్రయత్నం చేశాను, బట్ దయ్యంతో. కానీ నేను యాజ్ ఎ క్యారెక్టర్ నేను దయ్యం అని ఊహించుకోకుండా నా బ్రెయిన్లో అది అమ్మాయి అని. ఓకే, ఇప్పుడు ఇన్ జనరల్గా యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అమ్మాయిని పడేయాలంటే ఏవో మా బైక్లు పట్టుకెళ్తారు, లేకపోతే ఏవో రకరకాల విన్యాసాలు చేస్తారు కదా. చేసిన దాంట్లో ఇప్పుడు దెయ్యాన్ని పడగొట్టడంలో నీ విన్యాసాలు ఏంటి? అంతే సార్, కేక్ తీసుకెళ్ళా తింటదేమో అని, కత్తిసిరింది నా మీదకి, సో పక్కన పడేసా. సో విన్యాసాలు అంటే అంతే, మీరు చూస్తుంటారు యూ కాంట్ సీ హర్ ట్వైస్. ఓకే, సో ఆ అమ్మాయి నాకు ఎందుకు పడిందంటే నేను ఆ అమ్మాయిని చూడనని రెస్పెక్ట్ ఇచ్చా, రెస్పెక్ట్తో పడేసా బాస్ దయ్యాన్ని. రెస్పెక్ట్తో పడేసా, వెరీ గుడ్. దయ్యం మీద రెస్పెక్ట్తో పడేసా, వెరీ నైస్. కమింగ్ టు ది డైరెక్టర్, ఇప్పుడు మీరు చాలా ఇందాకలా అలసతి, కులసతి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, అమ్మవారు కాత్యాయనీదేవి, చాలా చాలా సీతాదేవి వరకు చెప్పారు మీరు. బట్ మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఏ పౌరాణిక పాత్ర, ఏ మైథలాజికల్ క్యారెక్టర్ కూడా, ఏ పోయెట్ ఎపిక్స్ రాసిన, రామాయణం రాసిన, మహాభారతం రాసిన, ఇంకే పురాణం రాసినా కూడా దే నెవర్ డిపిక్టెడ్ ది ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఎప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అంతమైందని కానీ, వాళ్ళు దేవుళ్ళు అంతే, వాళ్ళు అప్పుడు దేవుళ్ళే, తర్వాత దేవుళ్ళే, వాళ్ళకి ఎక్కడ అంతం లేదు. అందుకే వాళ్ళని ఏమంటారు, అనిమిషేలు అంటారు, వాళ్ళకి చావు లేదు. ఆన్సర్ అంటే త్రేతాయుగం ద్వాపరయుగం దాకా వెళ్ళకుండా మన కలియుగంకి వస్తే సార్, బట్ మీరు కోట్ చేసిన క్యారెక్టర్లు ఎక్కడివి? త్రేతాయుగమే సార్.
మనకి పుట్టిన వాళ్ళందరూ రాజులు రాణుల కింద పుట్టారు, దైవ మనిషి రూపేణ అన్నారు కదా. Of course. రాముడు మనిషి కింద పుట్టాడు, మనిషి కింద కృష్ణుడు మనిషి కింద పుట్టాడు. దైవానం మనిషి రూపేణ అంటే అది కాదండి అర్థం. దైవానం మనిషి రూపేణ అంటే దేవుడు మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తాడు. అది ఇంగ్లీష్లో కూడా ఉంది, గాడ్ హెల్ప్స్ ది పీపుల్ త్రూ ది పీపుల్ అని. త్రివిక్రమ్ గారు ఒక స్పీచ్ చెప్పేశారు, గుర్తుందా మీకు? కృష్ణుడి గురించి. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. అంటే ఈ పార్ట్ వరకే కృష్ణుడు దేవుడు అని గుర్తుందా? కలేజా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక ఆడియో ఫంక్షన్ ఒక మీట్లో చెప్పాడు, వేర్ అంటిల్ దిస్ పార్ట్ అంతే. ఇప్పటికీ మనం లెట్స్ సే మన కాలక్రమేణా మన మదర్ ఫాదర్ చనిపోయారు అనుకోండి, టచ్ వుడ్, మనం పితృదేవతలు అంటాం. ఉన్నంత వరకు అంటే చనిపోయిన వాళ్ళని పితృదెయ్యాలను పితృదేవతలు అంటాం. సో అది మన పర్స్పెక్టివ్ కదా. చనిపోయారని వెంటనే దెయ్యం అవ్వచ్చు కదా. చనిపోయింది మన ఫాదర్ మదర్ అయినా. మీరు ఇక్కడి నుంచి తీసుకున్న పార్ట్ కరెక్ట్, పితృదేవతల నుంచి. బట్ ఇందాక మీరు రిఫర్ చేసిన పౌరాణిక పాత్రలు దేవతలు నాకు ఒకటి చాలా అడ్మైరింగ్ అనిపించేది సార్, సతీదేవి చనిపోయిన తర్వాత ఎందుకు శివుడు అన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు అని. శివుడిని నేను ఐ ఫీల్ దట్ మా మదర్ నాకు చిన్నప్పటి నుంచి లింగాష్టకం చదివించి, అరే ఇది నీ కోసం రాశారా అని చెప్పేది. దిస్ ఈస్ వెరీ అడ్వాంట్. ఐ నెవర్ షేర్ దిస్ విత్ ఎనీ వన్. ఎందుకు నాకు లోపల మూల ఎక్కడ ఉంటుంది నేను శివుడినేమో అని. ట్రూ అది అందరిలో కూడా ఉండాలేమో అన్న ఫీలింగ్. అర్జున్ అన్న క్యారెక్టర్కి ఒక డైలాగ్ ఉంటుంది. మరి సతి కనిపించింది ఎక్కడైనా? ఉంది సార్, అది ఇక్కడ నుంచి ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. హోప్ఫుల్లీ షీ సీయింగ్ దిస్. ఐ కాంట్ టాక్ టు హర్. ఉంది సార్, నిజంగా ఉంది. ఓకే, గుడ్. అంటే అప్పుడు మీ ఫీలింగ్లో నిజం ఉంది. మీరు ఇందాక చెప్పిందంతా ఇప్పుడు నిజం. మీ సతి ఇక్కడ ఎక్కడో ఉన్నదని. నేను ఈ కథ మా అమ్మగారికి చెప్పినప్పుడు షీ యాడెడ్ అ లైన్. ఓకే, అరే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు అని, నిరాకారుడు అంటాం కదా, ఇలా ఉంటాడని మనం ఎగ్జామ్షన్ చేసుకున్నాం. సో ఎలా ఉంటాడో తెలియదు అన్నది పాయింట్ 1. కడుపులో బిడ్డ కూడా ఎలా ఉంటాడో తెలియదు. తల్లికి ప్రాణం ఉందేమో అని ప్రేమిస్తుంది. హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ అడ్మైరేషన్ ఏంటంటే తల్లి ప్రేమ, దేవుడి మీద ఉండే భక్తి. ఆ రెండు చూడకుండానే కలిగినాయి. ఈ అమ్మాయిని ఎందుకు చూడాలి? దెయ్యం కూడా కనిపించదు కదా. ఇట్ ఈస్ ఆల్ మిక్స్డ్ అప్ ఇన్ అవర్ హెడ్స్. అలాగే దెయ్యాలనుకుంటే పితృదేవతలు ఎందుకు అన్నామంటే ఇట్ ఇస్ ఆర్ పర్స్పెక్టివ్, మన అమ్మ నాన్న కాబట్టి. సో లవ్ కూడా అంతే సార్. లవ్కి లాజిక్ ఇందాక అదే చెప్పారు, లవ్కి లాజిక్ అంటూ ఉండదు. లాజిక్ లేని బేస్ లేని లవ్ ఇంత ప్రపంచాన్ని ఎలా నడుపుతుంది? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవరికొకరిని ప్రేమించుంటారు. ఏదో అమ్మాయో అబ్బాయో, అమ్మో నాన్నో నానమ్మో అమ్మమ్మో. ఇంకా ప్రేమ లేదు అంటే ఇంకా ఆయన మనం ఏం చేయలేం. బట్ ఎవ్రీ వన్ వుడ్ హ్యావ్ హ్యాడ్ సెల్ఫ్ లవ్ అయినా ఉంటుంది కదా, వాడి మీద వాడైనా. ఎగ్జాక్ట్లీ. సో ఆ లవ్ అన్నది బేస్ లేకుండా ఇంతమందిని ఎలా నడిపిస్తుంది. సో కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ప్రాణం ఎందుకు? ప్రాణం కూడా అక్కర్లేదు అనిపిస్తుంది నాకు. అబ్బా, యూఆర్ టేకింగ్ ది ఆడిటోరియంస్ టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. ఆశీష్ బ్రో, వైష్ణవి గారు కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మనం చిన్నప్పుడు చూసుకుంటే ఎక్కువగా శ్మశానం వైపు వెళ్తే అటువైపు వెళ్ళకరా ఇలా అంటారు కదా. జనరల్గా ఇప్పుడు మీరు శ్మశానంలోనే షూట్ అంతా జరిగిందన్నారు. సో ఎలా అనిపించింది అండి? నేను నా క్యారెక్టర్ నేనే శివుడిని. సో శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలోనే ఉంటాడు కదా. సో ఆ క్యారెక్టర్ బేస్ మీద మేము అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. సో క్యారెక్టర్ ప్లే చేసాం. రియల్ లైఫ్లో నాకు చాలా భయం, చీకటి అయినా లేకపోతే ఇలా అయినా. సో నాలో ఉన్న భయాలన్నీ తీసేసాడు అరుణ్. వైష్ణవి గారు ఫస్ట్ బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే, బేబీ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. అంటే ఒక ప్రతి యాక్ట్రెస్ అంత పెద్ద సక్సెస్ని కోరుకుంటారు, అలాంటిది మీకు వచ్చింది. సో దాన్ని మరిపించే సినిమా అవుతుందా లవ్ మీ ఇఫ్ యూ డేర్? లేదు, వైష్ణవికి ఇంకా ఫర్ ఎవర్ బేబీ అనే పేరు వచ్చిందని నేను అనుకుంటున్నా. బట్ దాన్ని మర్చిపోయే సినిమా అవుతుంది. అంటే బేబీ ఫస్ట్ మెట్ అయితే ఇది సెకండ్ మెట్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. వైష్ణవి గారు, అంటే దాన్ని మర్చిపోయే సినిమా అయితే అంటే బ్యాడ్గా అనలేదు సార్. అంటే ఆ క్యారెక్టర్లో నుంచి ఇంకో క్యారెక్టర్కి వచ్చి ప్లే చేసింది కదా, ఆ క్యారెక్టర్ మర్చిపోయే సినిమా అవుతుంది. మళ్ళీ ట్రోల్ చేస్తారు నాకు. వైష్ణవ్ గారు, అంటే డేర్ అని చెప్పారు కదా, మీకు డేర్ ఇస్తున్నా. సో అదే ఆంధ్ర స్లాంగ్లో ఒక డైలాగ్ చెప్తా, మీరు ఆంధ్ర స్లాంగ్లో చెప్పాలి, ఎందుకంటే తెలంగాణ స్లాంగ్లో తెలుసు కదా. సో నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటాను. ఆ డైలాగ్ చెప్పాలా? ఆ డైలాగ్ ఆంధ్రలో చెప్పాలి. మీరే చెప్పాలి ముందుగాలండి. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. నేను తెలుగు భాష లెక్కండి, ఆడ ఉంటా నీడ ఉంటా. ఆడ ఈడ ఉండదు ఆంధ్రాలో.
అక్కడ నేను తెలుగు భాష లెక్కండి, నేను తెలుగు భాష లెక్కండి, అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను. నేను తెలుగు భాష లాగా ఓకే భాషలాగా. వైష్ణవి గారు, ఇందులో దివ్యవతి లేదా ప్రియ ఈ రెండు క్యారెక్టర్లు మీకు ఏది బాగా నచ్చింది? దివ్యవతి ఆవిడ కాదండి. దివ్య భారత్ అని లేదు, దివ్యవతి అన్నాను నేను. అదే ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది అంటున్నాను నేను. No. I want to answer both the. దివ్యవతి వింటున్నప్పుడు చాలా నచ్చింది, ప్రియా చేస్తున్నప్పుడు చాలా నచ్చింది. అయితే రెండు మీరు కాదా మాకు వైష్ణవి గారు? సో మేము ట్రైలర్లో చూస్తుంటే ఆ కట్టెన్ వెనకాల శారీ వెనకాల ఉన్నది మీరే అనిపిస్తుంది మాకు. సో దెయ్యం రోల్ కూడా మీది కదా? ఎవరెవరు కనిపిస్తుంది? అందరు కనిపిస్తుంది. హెయిర్, ఫింగర్స్. నా ఫింగర్స్ చూసా? వర్క్డ్ అవుట్. ఐ మీన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో వీ పుట్ యూ దేర్. సో మీరు ఏదైతే చూసి ఇదేమో అనుకుంటున్నారో వీ ప్లాన్ ఇట్. సో యూ హ్యావ్ టు, మ్యాజిక్ ఈజ్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు గెట్ ఫూల్డ్. నో, మ్యాజిక్ చేసేటప్పుడు విల్ గెట్ ఫూల్డ్ బట్ విల్ లవ్ ఇట్. అరే ఎలా వచ్చిందని, ఇట్ ఇస్ ఆబ్వియస్లీ ట్రిక్ ఆఫ్ హ్యాండ్. సో దట్ ఈస్ వాట్ ఆర్ మూవీస్. అరే ఏం రా అరుణ్ గారు, ఈ స్టోరీ అంటే మీకు మ్యారేజ్ కాకముందు రాసుకున్నారా లేక మ్యారేజ్ అయ్యాక రాసుకున్నారా? అవలేదా? లవ్లో పడ్డారా? సతీ 600 మైల్స్ దూరంలో ఉందన్నది ఆమె వైఫ్ కాదు, అది మా బాయ్స్కి తెలుసు. వైష్ణవి బేబీ లాంటి అంత పెద్ద హిట్లో అంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అంత కన్విన్సింగ్గా చేసి తర్వాత మళ్ళీ నీకు అంటే ఇలాంటి స్క్రిప్టులు రాక నువ్వు చేయట్లేదా, లేక నీకు నచ్చిన కథలు నీ దగ్గరికి రావట్లేదా, లేకపోతే నువ్వు చెయ్యట్లేదా, ఏంటి? వాట్ ఈస్ దిస్ గ్యాప్? ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా పైనే చాలా బిలీవ్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అంత టఫ్ ఉంది ఎట్లా చేసినా, ఇందులో కూడా నాకు అన్ని టఫ్ సిచ్యువేషన్స్ అంత డిఫరెంట్ క్యారెక్టర్ కోసం నేను చూస్తుండే కదా. నాకు ఇది అనిపించి ఈ సినిమా రిలీజ్ వరకు నేను మీరందరూ చూసి అది విట్నెస్ చేసి చెప్తే, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది బేబీ సినిమా లాగా నీ చుట్టూరా తిరిగే కథేనా ఇది? అలా నేను అనట్లేదు, బట్ నేను ఎంతవరకు అయితే క్యారెక్టర్ ప్లే చేశానో అది ఈజీ అయితే కాదు, చాలా టఫ్ అని చెప్తున్నాను. ఓకే, ఆశిష్తో పేరు ఎట్లా ఉంది? ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్ సార్, గుడ్ టు వర్క్ విత్ హిమ్. థ్యాంక్ యూ. సార్ మీరు అడిగారు కదా ఇది తన చుట్టూ తిరిగే కథ అని అడిగారు కదా, ఎవరి చుట్టూ అని. చిన్న ఆన్సర్ ఇదే, దివ్యావతి చుట్టూ తిరిగే కథ. కనిపించని ఒక ఫోర్స్ గురించి తిరిగే కథ దివ్యావతి. కనిపించని 4వ సింహం దివ్యావతి. సార్ వెనకాల పోస్టర్ చూస్తేనేమో దివ్యావతి కనిపిస్తుంది కదా, అది ప్రియానా? అంటే ఆ ఛాయలు చూస్తుంటే మనం సక్సెస్ అయ్యాం, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అక్కడే తిరుగుతున్నాం కాబట్టి. తను చెప్పింది ఏంటంటే, కథ చెప్పినప్పుడు కూడా తను బాగా రాసుకున్న ఒకే ఒక మాట ఏంటంటే, గుడిలో పూనకం వస్తే దేవుడు పట్టిందంటారు, దేవత పట్టిందంటారు, గుడి బయట జరిగితే దయ్యం పట్టిందంటారు. చూసే ధోరణే కదా తేడా అనేది హీరో. సో దాన్ని బట్టి తను ఎలా డీకోడ్ చేస్తాడనేది కథ అంటారు. ఆశీష్ గారు, మీ డేర్ అనేది గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. డేర్ గురించి. సో ఇప్పటి వరకు దిల్ రాజు గారు 20 years నుంచి మేము దిల్ రాజు గారి గురించి జర్నలిస్టులకు కానీ బయట ప్రపంచానికి కానీ తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి మీరు. ఇక్కడ రాజు గారు లేరు కదా. సడన్గా అడిగేసరికి నేను ఏం చెప్పాలో గుర్తు రావట్లేదు సార్ నాకు. మీకు తెలియని, జర్నలిస్టులకు తెలియని, మీకు తెలియకుండా ఏముంటాయి సార్? మొత్తం తెలిసిందే మీకు. తెలియదు సార్, లాస్ట్లో చెప్పేస్తా. ఇప్పుడు నాకు ఒకసారి థాట్ ఆలోచించుకోవాలి, ఏం చెప్పాలో ఫస్ట్ ఆలోచించుకోవాలి నేను. దాని తర్వాత వైష్ణవి గారు, సో మీరు కూడా డేర్ చేయాలి. మీ సినిమా టైటిల్ కదా, ఈ టైటిల్ మీరు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఎంతమందికి చెప్పుంటారు? ఒకరికి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పగలరా ఈ టైటిల్? మీకు
నచ్చిన హీరోని వచ్చిన సార్ నేను ఎంతమందికి ఏం చెప్పలేము మొన్న. సరే మీకు నచ్చిన హీరోకి ఒకరికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా ఈ టైటిల్? ఆనంద్ దేవరకొండకు ఫోన్ చేసి చెప్పమను. నెంబర్ ఉండాలి కదా సార్. పాపం బేబీ సిగ్గుపడుతుంది. టైటిల్ ఫోన్ చేసి ఏం చెప్పాలి? మీ సినిమా గురించి, మీ సినిమా టైటిల్ చెప్పు. టైటిల్ చెప్పి పెట్టేయాలి. లవ్ మీ ఫుడ్ అని పెట్టేయాలి అంతేనా? ఓ షిట్. అయ్యో ఏంటండి అంటే లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని పెట్టేయాలి. టైటిల్ ఒకటి చెప్పి పెట్టేయాలి మ్యామ్. అంటే ఆన్సర్ రాకుండా ఫాస్ట్ పెట్టేయచ్చా? అలా అవ్వదా? నువ్వు వెయిట్. ఆన్సర్ వినండి. ఓకే. నాకు కాల్ చేస్తున్నారు ఆవిడ. హలో హలో హాయ్. నథింగ్, యువర్ ఆన్ స్పీకర్. లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఓకే, జస్ట్ సే రిపీట్ లవ్ మీ ఇఫ్ యూ డేర్. నేను చెప్పాలనా? రిపీట్ చేయండి. దేవి మొత్తం చూసినా కదా, దేవి అయిపోయినాక కూడా అవన్నీ చెప్తే బాగోదేమో. అరే అట్లీస్ట్ రిపీట్. నో ఇజ్జత్ తీస్తున్నారు. ఓకే, సి వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ ఆల్, ఎవ్రీబడి ఆర్ లిసనింగ్. యూ షుడ్ జస్ట్ సే లవ్ మీ ఇఫ్ యూ డేర్. మా టీం అందరితో చెప్పిస్తాయి సార్, అందరం చెప్తాం. సరే, లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అరుణ్ గారు. For more videos like this, subscribe Big TV channel.